హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు చికెన్ దమ్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేస్తారో చూపిస్తాను. దానికి ముందుగా మనం నీట్గా 3-4 టైమ్స్ బాగా నీట్గా కడిగేసుకుని ఒక ½ కిలో చికెన్ తీసుకోవాలి. నీట్గా కడిగేసుకోవాలి. కడుక్కోవడానికి మీరు ఏం యూస్ చేస్తారో తెలుసు కదా. వీలైతే సాల్ట్, కొంతమంది పెరుగు, కొంతమంది నిమ్మకాయ, పసుపు ఇవన్నీ వేసి క్లీన్ చేస్తారు. నేను ఇక్కడ ½ kg చికెన్ తీసుకున్నాను. ముందుగా మనం చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కదా. పసుపు 1 టీ స్పూన్, కారం 2 స్పూన్స్, అది చిన్న స్పూన్ కాబట్టి నేను 4 స్పూన్స్ వేసాను. ఉప్పు 1 స్పూను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంది, ఫ్రెష్గా తయారు చేసుకుంది అయితే ఇంకా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అన్నమాట. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి అన్ని. నేనైతే ఇట్లా వేసాను. నెక్స్ట్ గరం మసాలా, మనకి ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కలిపి వేస్తారు. నేను గరం మసాలా ఒకటే వేస్తున్నాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా. నెక్స్ట్ ఇదంతా బాగా పెరుగు కూడా యాడ్ చేసి, పెరుగు కూడా 2-3 స్పూన్స్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకుని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దమ్ బిర్యానీ చేసుకునే ముందు ప్రాసెస్ ఇలాగ చేసుకుని ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మ్యారినేట్ చేయడానికి. ఇలా కలిపేసుకుని చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, పక్కన అయినా పెట్టుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, పక్కన పెట్టేశాను అనమాట. అంతేకాకుండా ఇందులో ఫ్లేవర్స్ యాడ్ అవ్వడానికి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా చక్కగా నీట్గా కడిగేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక గంట సేపు పక్కన పెట్టేస్తే మనకి చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. నేను ½ కిలో చికెన్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ అనమాట. మేము 3 మెంబర్స్ కాబట్టి మాకు సరిపోతుంది. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాము. రైస్ బాస్మతి రైస్ అయితే ముందుగా నానబెట్టుకోవాలంటారు కదా. మీరు రైస్ రోజు ఎలా ఇంట్లో వండుకుంటారో దాన్ని బట్టి, ఎంతసేపు నానితే ఎలా వస్తుంది రైస్ అనుకునే దాన్ని బట్టి నానబెట్టుకోవచ్చు. ముందే నానబెట్టేసుకుంటే మనకి ఎక్కువగా ఉడికిపోయి బిర్యానీ అనేది బాగా వాటరీగా బాగా ఉడికిపోతుంది అనమాట. ఇదిగోండి ఇట్లాగా మ్యారినేట్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవడం. నెక్స్ట్ దీనికోసం 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని పొడువుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అంతేకాకుండా ఇందులోకి వేసే మెయిన్ బిర్యానీ సరుకులు అంటారు కదా, బిర్యానీ మసాలాలు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇందులో బిర్యానీ మసాలాలు వచ్చి మనకి లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇలాగా బిర్యానీ ఆకు ఉంటాయి కదండి. మొత్తం బిర్యానీ మసాలా సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని చక్కగా పక్కన పెట్టేసుకోవడం. ఇలాగా మీకు మసాలాలు మీరు ఇంట్లో ఎలా వేసుకుంటారో అట్లాగా దానికి బట్టి వేసుకోవడం. ఎక్కువ కారాలు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ మసాలా, సాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, జాపత్రి, జాజికాయ ఇవన్నీ అన్నమాట. మసాలా దినుసులు అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ మనం కుక్కర్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని కొంచెం నెయ్యి కూడా వేసుకుని ముందుగా హీట్ ఎక్కించిన తర్వాత మసాలా దినుసులు అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఇందాక చూపించాను కదా మీకు మసాలా దినుసులు, అవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని వేగనిచ్చి తర్వాత టమాటా వేసుకోవాలన్నమాట. ఒక గంట పక్కన పెట్టుకున్నామండి మనం చికెన్ మ్యారినేట్ చేసి. నెక్స్ట్ ఇలాగ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసేసాను నేను. వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి బాగా. ఇందులో కూడా మనం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసుకోవాలి. అందులో కొంచెం వేసాం కదా, దాన్ని బట్టి మీరు ఎంత ఘాట్ అయితే తింటారో. ఈ తొందరగా వేగడానికి సాల్ట్ యాడ్ చేసేసాను అనమాట. అది ఇట్లాగా మనం
గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, ఈ మసాలా దినుసులు, చికెన్ కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసాను, అందులో కూడా వేసాను కదా, అందుకని కొంచెం తక్కువ వేసాను అనమాట. ఇట్లాగా వేగనిచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం పెట్టాం కదా కలిపి పెట్టిన చికెన్ అందులో వేసాడు. 1 గంట తర్వాత 1 అవర్ నానబెట్టాను అనమాట. ఇట్లా నానబెట్టిన తర్వాత దాన్ని మనం వేగిపోయిన తర్వాత ఈ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ అంతటిని కుక్కర్లో వేసేసుకొని బాగా న్యాచురల్గా చికెన్లోంచి వచ్చే వాటర్ వచ్చే వరకు బాగా ఒక 15 to 20 minutes ఉడకనిచ్చి చికెన్ని అంతా ఆ మసాలా, ఉల్లిపాయలు, టమాటాలన్నీ వేగిన తర్వాత వేగేంత వరకు అనమాట. చికెన్ 1/2 కిలో చికెన్ అనమాట. ఇది మేము 3 మెంబర్స్ ఉన్నాము. 3. నాకైతే కొంచెం కారం మసాలాలు ఎక్కువైనట్టు అనిపించింది. నేనైతే చాలా తక్కువ తినాలన్నమాట నాకున్న ప్రాబ్లమ్స్కి. కాకపోతే మా వాళ్ళు కొంచెం ఘాటుగా చేయమన్నారని, కొంచెం కలర్ని బట్టే మనకు తెలిసిపోతుంది ఘాటుగా ఉందా లేదా అని. ఇట్లాగా అందులోంచి నేచురల్గా వచ్చే వాటర్ వచ్చే వరకు చికెన్లో వచ్చేంత వరకు వేసి మళ్ళీ పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ కోసం అనమాట, బాగుంటుంది పుదీనా, కొత్తిమీర. మీకు ఎక్కువ పిల్లలు ఏం చేస్తారంటే ఏరేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, అలాగ 15 to 20 minutes మూత పెట్టేస్తే అందులో ఉన్న వాటర్ అంతా వస్తుంది అనమాట. ఇలా చేసినంత మాత్రాన చికెన్ ఏమీ ఉడికిపోదు. ఇదిగోండి చూడండి, అలా వాటర్ వస్తుంది అనమాట. 15 to 20 minutes మూత పెట్టేసి ఉంచేస్తే ఇట్లాగా మనం అందులో ఉన్న మసాలాలన్నీ బాగా ముక్కకు పట్టేస్తాయి అన్నమాట. పట్టేసి బాగా మనకి ఫ్లేవర్ చికెన్ బిర్యానీకి చాలా బాగా వస్తుంది. ఇట్లాగా మనకి న్యాచురల్గా అందులో ఉండే వాటర్ వస్తుంది అనమాట. నేను 1 గ్లాస్ తీసుకున్నాను కదా, గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ కదా, అందులో 1 గ్లాస్ వాటర్ కూడా కొంచెం పోసాను అనమాట. 1 గ్లాస్ వాటర్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను కదా, అందులో 1 గ్లాస్ వాటర్ చికెన్ ఉడకడానికి కొంచెం పోసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసా. ఇప్పుడు నేను రైస్ నానబెట్టుకున్నాను. ఎందుకంటే మా రైస్ ఒక 10 minutes నానబెడితే చాలు, బాగానే ఉడుకుతుంది. అందుకని విజిల్ పెట్టిన తర్వాత నేను రైస్ నానబెట్టాను అనమాట. విజిల్ మూత రావడానికి టైం పడుతుంది కదండి, అందుకని అప్పుడు నానబెట్టాను రైస్. ఇలాగ ముందుగా మనం విజిల్ పెట్టుకుంటే చికెన్ అంతా ఉడుకుతుంది, లేదంటే మనం రైస్ వేసిన తర్వాత ఉడకదనమాట. అందుకని ముందుగానే కొంచెం ఒక 2 విజిల్స్ వేయించేసాను నేను. చికెన్ని వేయించేసి తర్వాత విజిల్ తీసేసి 10 minutes తర్వాత విజిల్ తీసేసి నానిపోయింది కదా రైస్, ఆ రైస్ని అందులో వేసేసాను. వేసేసి మొత్తం ఆ రైస్కి కూడా ఈ మసాలా అంతా పట్టేంత వరకు అట్లా ఉడికించాలి. చూస్తున్నారు కదా మీరు, 1 గ్లాస్ రైస్కి 2 glasses వాటర్. 2 glasses వాటర్లో 1 గ్లాస్ వాటర్ చికెన్ ఉడకటానికి వేసేసాను. ఇంకో గ్లాస్ వాటరే వేసుకోండి. ఎందుకంటే మనం ఇంట్లో ఎలా అయితే రైస్ ఉడుకుతుందో మనకు తెలుసు కాబట్టి. మామూలు ఇంట్లో వండుకునే రైస్ అయితే 1 గ్లాస్కి 2.5 అలా పోస్తారు, కానీ పోస్తే బాగా ముద్దగా అయిపోతుంది. అందుకని 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటరేనండి. కుక్కర్లో వండినప్పుడు ఎట్లా అయినా సరే కొంచెం మనకి తడిగా అనిపిస్తుంది, ఎందుకంటే కుక్కర్లో వండాం కాబట్టి. అందుకని కాసేపు అలా ఉంచితే మనకి పొడి పొడిలాడుతా బిర్యానీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుని, సాల్ట్ వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుని, ఇంకా ఫ్లేవర్ కోసం కొత్తిమీర ఏమన్నా వేసుకుని ఇలాగ కలిపేసి ఎక్కువసేపు కలపకూడదండి. ఎక్కువసార్లు బిర్యానీ రైస్ కలిపితే ముక్క అయిపోతుంది అనమాట బియ్యం. అందుకని ఇట్లా ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేస్తే మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అనమాట. 2 to 3. మీకు తెలుసు కదా రైస్ ఎలా ఉడుకుతుంది, మీ ఇంట్లో రైస్ లేదా బాస్మతి రైస్ మీరు వండే ఉంటారు కదా, అట్లాగా ఎన్ని విజిల్స్ అయితే కావాలో అన్ని విజిల్స్ 4-5 అలా పెడితే మాడిపోయిద్ది అనమాట అడుగు. అందుకని ఇదిగో చూసారా, ఒక 10 minutes తర్వాత తీస్తే మనకి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ కొలతలతోటి 1/2 కిలో చికెన్తో చేశాను అనమాట నేను. చాలా బాగా వచ్చింది టేస్ట్. విత్ చికెన్ కర్రీ కూడా వండాను. మా వాళ్ళకి కర్రీ కూడా కావాలి. ఇది మాత్రం చేసుకుంటే ఉత్తి చికెన్ దమ్ బిర్యానీ తినేయచ్చండి, కర్రీ కూడా అవసరం లేదు. మీకు నచ్చిందా అండి? థ్యాంక్ యూ అండి. నా వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.